హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనికి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోనికి పప్పులను వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసాను. వీటిని కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడుతుంది, తర్వాత మనకు వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపును కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఆయిల్లో. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ పోపులోనైనా వేసుకోవచ్చు, మన రైస్లోనైనా వేసుకోవచ్చు. నేను పోపులో వేసాను. రుచికి తగినంత వేసుకోవాలి సాల్ట్. అలాగే నిమ్మరసం కూడా ఇందులోనే పోస్తున్నాను పోపులో. నిమ్మరసం పోసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచాలి, ఎక్కువ ఉంచొద్దు, చేదు వచ్చేస్తుంది. గ్యాస్ ఆఫ్ చేసి ఈ పోపును పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే రైస్ను ఇలా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పెట్టిన పోపును వేసుకోవాలి. ఇలా పోపునంతా రైస్లోకి వేసేసుకోవాలి. వేసి ఇలా కలిపేసుకోవాలి. స్పూన్తో సరిగ్గా కలవడం లేదని చేయితో కలిపేశాను పులిహోరని. మనకు పులిహోర రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.